వరుసగా తగులుతున్న దెబ్బలతో తల బొప్పి కడుతోంది. ఏది ముట్టుకున్నా బూమ్రాంగే అవుతుండడంతో ఏం చేయాలో పాల్పోని పరిస్థితి. లోపమెక్కడా? ఎందుకిలా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది? ఇది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్య. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే మేల్కొని తన టీంను మార్చేయాలని డిమాండ్ పార్టీ నేతల నుంచి గట్టిగా వినిపిస్తోందని సమాచారం. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య తేడా ఉంటోందని, దీనికి కారణం తెలుసుకోవాల్సిన సీఎం టీం అధికారులు ఆ పని చేయటం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పెద్దలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. గ్రౌండ్ రియాలిటీపై అవగాహన ఉండి సరైన సలహాలు ఇచ్చే వారితో సీఎం తన టీంను తయారు చేసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సూచిస్తున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసి చెరువుల సంరక్షణ పనిని మొదలుపెట్టారు. మొదట్లో అంతా గ్రేట్ అన్నారు. ఆ తర్వాత అనేక విమర్శలు వచ్చాయి. మూసీ నది ప్రాంత సుందరీకరణ అన్నారు. మూసీ పరిసరాలు ఇళ్లు కట్టుకున్న వారు వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం భూముల సేకరణ కార్యక్రమం విమర్శల పాలైంది. అక్కడ రైతులు తిరగబడడం, తదనంతర పరిణామాల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో పలు వైఫల్యాలు వెంటాడుతుండటంతో ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి తన టీమును మార్చుకోవాలనే డిమాండ్ పార్టీ నేతల నుంచి గట్టిగా వినిపిస్తోందట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ముఖ్యమంత్రి టీం విఫలమైందనే విమర్శలు నేరుగా పార్టీ వర్గాల నుంచి వస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే దాన్ని వెంటనే హ్యాండిల్ చేసి ప్రభుత్వానికి డ్యామేజీ జరగకుండా చూసే శక్తియుక్తులు సీఎం టీంలో లోపించాయని స్వయంగా కాంగ్రెస్ పెద్దలే మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. సీఎం సెక్రటరీలుగా పలువురు ఐఏఎస్లు సేవలందిస్తున్నారు. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల వారీగా బాధ్యతలు అప్పగించారు. అయితే వీరంతా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? డ్యామేజీ కంట్రోల్ మెకానిజాన్ని సమర్థవంతంగా ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు అనే అంశాలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చర్చించుకుంటున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం అశ్రద్ధ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, ఫైనల్ గా అది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మీద పడుతోందని, ఈ నేపథ్యంలో వెంటనే సీఎం తన టీమును మార్చాలని అంటున్నారట. లగచెర్లలో కలెక్టర్పై దాడి ఘటనపై పూర్తి వివరాలు తెప్పించుకొని వెంటనే చర్యలు చేపట్టడంలో సీఎం టీం విఫలమైందని, అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందని చెప్పాలి. మూసీ హైడ్రా విషయంలో 2 నెలలకు పైగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తే ఉన్నతాధికారులు సరిగా స్పందించలేదని, క్షేత్రస్థాయికి సంబంధించిన వాస్తవ సమాచారాన్ని సీఎంకు చేరవేయకుండా ఉంచడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కింది స్థాయి అధికారులు చెప్తున్నారు. గత కొన్ని వారాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. దీనిపై వెంటనే ప్రజల్లో చర్చ పెట్టకుండా పదుల సంఖ్యలో బుల్డోజర్లను కంచె గచ్చబౌలి భూముల్లో మోహరించడం అనేది ప్రభుత్వానికి నష్టం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారులు వాస్తవ పరిస్థితిని అంచనా వేయకుండా గుడ్డిగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. సాధారణంగా సీఎం ఒక కీలక నిర్ణయం తీసుకునే ముందు మంత్రులతోనే కాకుండా ఉన్నతాధికారులతో కూడా లోతుగా చర్చిస్తారు. ఆ సమయంలోనే అధికారులు వాస్తవ పరిస్థితులు తెలియచేయాల్సి ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి టీంలో చాలా మంది అధికారులు ఉన్నప్పటికీ వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారని, ఒకరిని చూసి మరొకరు తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవాలు చెప్పకుండా నానుస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్టిమేట్ గా చెడ్డ పేరు వస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంత వీలైతే అంత తొందరగా తన టీంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సూచిస్తున్నారని సమాచారం.